ఏందన్నా? గోపికృష్ణ అండి. ఏ ఊరు? శ్రీ రుక్మిణీపురం. రుక్మిణీపురం. మీ నాగవరం మండలం, హ్మ్. పల్నాడు డిస్ట్రిక్ట్. ఓకే అన్న. ఇప్పుడు ఈ ఈరోజు తారీఖెంతన్నా? 31, హ్మ్. 10, హ్మ్. 2025. 2025. అవును. ఈ వెరైటీ పేరేందన్నా? చైత్ర 22 అన్న. చైత్ర 22. అవును. ఎక్కడ తీసుకొచ్చావు? పిడుగురాళ్ళ భవానీ సీడ్స్ అన్న. పిడుగురాళ్ళ భవానీ సీడ్‌లో తీసుకొచ్చావు. అవును. ఇప్పుడు నువ్వు ఈ చేను ఎంత అన్న ఇంత మటుకు? ఈ ల్యాండ్ మొత్తం ఈ చైత్ర 22 వేసింది 2 ఎకరాల 11 సెంట్లు అన్న. 2 ఎకరాల 11 సెంట్లు ఏసావు. అవునన్న. నీకు ఎలా ఉందన్న 2 ఎకరాల 11 సెంట్లు? అంటే నేను వేసింది మొత్తం 7 ఎకరాలు. ఆ! 5 ఎకరాలు కూడా వేరే వెరైటీ వేసాను. ఆ! ఇది మటుకు 2 ఎకరాల 11 సెంట్లు మన అన్నయ్య చెప్పేసరికి చైత్ర చైత్ర 22 22 ఏసారు. భవానీ సీడ్స్ తీసుకొచ్చి పిడుగురాళ్ళ ఆ! వేసేసరికి వాటికి చాలా డిఫరెంట్ ఉందన్న. ఎట్లా మొక్క ఉందన్న నీకు? వేసిన కాంచి కూడా ఇరుపంటు లేదు చెట్టు. హ్మ్. హ్మ్. ఎప్పుడు పట్టినా సరే మబ్బులా నల్లగా ఏపుగా పెరిగింది. హ్మ్. సాలుకొచ్చేసి మేము లెక్కేస్తే 800 చెట్లున్నాయి. హ్మ్. ఒకటి అర అది కూడా. హ్మ్. కొన్ని సాళ్ళకైతే వైరస్ ఉంది. కొన్నిటికైతే లేదు. హ్మ్. ఒకటి అర చెట్లకి. హ్మ్. సాలుకొచ్చేసి 700, 800 చెట్లుంటాయి. హ్మ్. క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంది. నల్లి గాని, నల్లి బొబ్బర గాని గాని? అసలు నల్లి ఇది అంటలేదన్న. ఆ! అవతల చెట్లు లైట్‌గా తగులుతుంది ఆడ ఎర్రనల్లి. హ్మ్. వైరస్ అయితే అసలు లేదు. హ్మ్. క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీలో ఉంది. హ్మ్. 2 ఎకరాల 11 సెంట్లు ఏసాను. హ్మ్. 34 ప్యాకెట్లు 33 ప్యాకెట్లు ఇచ్చారు. హ్మ్. అది విషయం. ఇప్పుడు ఇది వేరేగా రైతులు గాని ఎవరైనా ఏసుకోవచ్చన్నా? ఎవరైనా కొత్తగా మామూలుగా అయితే? నేను కూడా ఈ సంవత్సరం అన్నయ్య చెప్పే వెరైటీ బాగుండిద్ది అనేసరికి తీసుకొచ్చి ఏసా. హ్మ్. ఏసిన తర్వాత నా వంతున చెప్తున్నాను. హ్మ్. అవతల సీడ్స్ కన్నా కూడా ఇది బెటర్‌గా ఉంది. హ్మ్. ఇక ముందు నాటికి మళ్ళీ 3, 4 ముందు నాటి ఎకరాలు కూడా ఇదే. ఖచ్చితంగా పక్కా అది మీరు చెప్పినా చెప్పండి సరే నాకు మనసుకు నచ్చితే ఇంక ఇబ్బంది ఏముందన్న. ఆ! ఇ డైరెక్ట్‌గా వెళ్తాను తెచ్చుకొని ఏసుకుంటా. చూడండన్న రైతు సోదరులారా, ఈ వెరైటీ ఎలా ఉందో. అయితే సాలుకి బొబ్బర గాని, నల్లి గాని ఎటువంటి దరి నుంచి తీసుకొచ్చి ఒకసారి మొత్తం చూయించినా సరే 1, 2 చెట్లు. 1, 2 చెట్లే. అవునవును. దరి నుంచి తీసుకురా మొత్తం ఆ! 800 చెట్లు, బుట్ 900 చెట్లు కూడా. బుట్ట కట్టడం గాని, చేను చూడండన్న ఎలా ఉందో. విషయం ఏంటంటే దగ్గర కనపడి చిట్టుతుంది ముందు. హ్మ్. ఎమ్మటెమ్మటే పక్క పక్కనే కొన్ని చెట్లకి ఇప్పుడు ఎస్ఎస్‌ని సిగ్మెంట్ అనగానే పెంపుగా హైట్ పెరిగిద్ది అంటారు కదా! హ్మ్. ఇది అలా లేదు. హ్మ్. గెనిపికి చాలా దగ్గర చుట్టుతుంది. హ్మ్. కొన్ని ఎస్ఎస్‌ని సిగ్మెంట్‌లో ఎస్ఎస్‌ని గాని తక్కిన వెరైటీస్ ఏయా సరే కనీసం ఒక జాన జత వేరే గ్యాప్ తడికి పెరుగుతుంది కదా! పెరుగుద్ది. ఇది ఇది అలా అలా కాదు. దగ్గర చుట్టుతుంది. బాగా గెనిపి. దగ్గరగా బుట్టగా అవును. గనుపులొస్తున్నాయి. మెయిన్ అది దీంట్లో మనం మెయిన్ చెప్పుకోదగ్గ ప్లస్ విషయం. చెప్పుకోవాల్సిన విషయం. చెప్పుకోదగ్గ విషయం. చూడండన్న రైతు సోదరులారా ఎలా ఉందో చేను. 2 ఎకరాల చేను. 50 రోజులు చేనిది. ఎలా ఉందో చూడండి. చిక్కదనం గాని, బుట్ట గాని, నల్లిగి బొబ్బర, తామర పురుగు గాని అన్ని తట్టుకొని ఎలా ఉందో చూడండి. మన గోపికృష్ణన్న చేను.